149 మందికి మంత్రి హోదా కల్పించారు. కార్లు, బంగళాలు, పోలీస్ ఎస్కాట్లు, జీతభత్యాలు ఇస్తున్నారు. ఇదంతా ఎవరి డబ్బు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న కొన్ని విషయాలు వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో చెప్పే కొన్ని కఠోరమైన నిజాలు ఇవి. మన రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్యలో కేవలం 15% మంది మాత్రమే మంత్రులుగా ఉండాలి. ఆ లెక్కన కర్ణాటకలో మహా అయితే 33 లేదా 34 మందికి మంత్రులుగా అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏకంగా 149 మందికి మంత్రి హోదా కల్పించారు. మరీ విచిత్రం ఏంటంటే ఇందులో 54 మంది కనీసం ఎమ్మెల్యేలు కూడా కారు. పార్టీలో వాళ్లకి వీళ్లకి మధ్య ఉన్న ఆధిపత్య పోరును, అసంతృప్తిని తగ్గించడానికి కేవలం పదవుల కోసం ఇలా చేశారు. వీళ్ళందరికీ మంత్రుల్లాగే కార్లు, బంగళాలు, పోలీస్ ఎస్కాట్లు, జీతభత్యాలు ఇస్తున్నారు. ఇదంతా ఎవరి డబ్బు? ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బు. ఒకవైపు యువత ఉద్యోగాల కోసం రోడ్లెక్కి నిరసనలు తెలుపుతుంటే ఇంకోవైపు ఇలాంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అదానీ, అంబానీ అంటూ అవినీతి గురించి ప్రతిరోజు మాట్లాడే రాహుల్ గాంధీ గారు తమ సొంత ప్రభుత్వంలో జరుగుతున్న ఈ విషయాలపై మాత్రం నోరు మెదపరు. ఇతరులు చేస్తే తప్పు, తాము చేస్తే చమత్కారం అన్నట్టు ఉంది వీరి తీరు. ప్రజాధనాన్ని ఇలా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం కరెక్టేనా? కర్ణాటకలో జరుగుతున్న ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. ఈ నిజాలు అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. జై హింద్.